దేవుడి భోజనాలు సిద్ధపరిచిన ఆత్మీయ ఆహారం మనం భుజిద్దాం. मैं आपसे एक बात कहना चाहता हूँ. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. जिसको भूख लगता है वो खाना खाने की इच्छा लगता है. ఎవరికైతే ఆకలిస్తుందో వాళ్ళకి ఆహారం భుజించాలన్న మనసు కలుగుతుంది. उस समय में ఆ సమయంలో खाते समय उनको देखना है तो बहुत इच्छा से खाते हैं. అలా ఆకలితో తింటున్న వారిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఆశతో తింటున్నారా అన్నది. अगर भूख नहीं है, ఒకవేళ ఆకలి లేనట్లయితే अच्छा पदार्थ बहुत अच्छा खाना सब्जी रखो वो खाने की इच्छा नहीं होती. మంచి వంట వండి పెట్టినా గానీ వాళ్ళకి తినలేరు, ఎందుకంటే కోరిక లేదు కాబట్టి. क्यों? खाने का इच्छा नहीं है, ఎందుకంటే తినాలన్న కోరిక లేదు, पेट भरा हुआ है. కడుపు నిండి ఉంది. इसलिए అందుకని बाइबल कहते हैं బైబిల్ చెప్తుంది इस संसार का जो गंदगी, इस संसार का रीति रिवाज तो खाली करके हमारा हृदय को प्रभु के लिए तैयार रखना है. ఈ లోకపరమైన విషయాలన్నిటిని తీసివేసుకొని మన హృదయాన్ని దేవుని కోసం సిద్ధపరచుకోవాలి. చక్కగా तैयार करना है. अच्छी तरह तैयार करना. भूख, इसको बोलता है भूख. దానినే ఆకలి అంటారు, आत्मिक भूख. దానినే ఆత్మీయపరమైన ఆకలి. आज भाइयों बहनों, ఈరోజు సహోదరి సహోదరులారా, जिस देश में हम हैं, ఈ దేశంలో అయితే మనం ఉన్నామో उस देश के लिए प्रार्थना करने के लिए, ఆ దేశం గురించి ప్రార్థించడానికి, उस परिस्थितियों के लिए प्रार्थना ఆ करने పరిస్థితుల గురించి ప్రార్థించడానికి प्रभु ने हमें एक वादा और आज्ञा भी दिया है. దేవుడు మనకి ఆజ్ఞాపించాడు, అలాగే వాగ్దానం కూడా చేశాడు. आइए రండి दूसरा कोरिन्थियों, రెండవ కొరింథీయుల పత్రిక, दूसरा इतिहास, రెండవ దినవృత్తాంతములు 7:14. 7:14. सब लोग निकाल दीजिए. అందరూ బైబిల్ తెరవండి. 7:14 सब लोग. 7:14 लिखा है, ఇక్కడ రాయబడి ఉంది, तब यदि मेरी प्रजा के लोग जो मेरे कहलाते हैं दीन होकर प्रार्थना करें और मेरे दर्शन के खोजी हो, अपनी बुरी चाल से फिरे, तो मैं स्वर्ग में से सुनकर उनका पाप क्षमा करूंगा और उनकी देश को ज्यों कर दूंगा. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. कब? ఎప్పుడు? कई बार देखो, చాలా సార్లు చూడండి, बच्चा खेलते समय क्या करते हैं, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తుంటారు, तू मुझे वो देगा तो मैं वो दे दूंगा, నువ్వు నాకు అది ఇచ్చినట్లయితే నేను ఇది ఇస్తా అంటాడు, अगर आप ये देगा तो मैं वो दे दूंगा. నువ్వు అది ఇస్తేనే నేను ఇస్తా అంటాడు. एक शरत, అంటే వాళ్ళ మధ్య ఒక షరతు అంటే కట్టడి ఉంటుంది అనమాట. तो वो देगा तो मैं ये दे दूंगा. నువ్వు అది ఇస్తేనే నేను ఇస్తా. परमेश्वर भी ऐसा है. దేవుడు కూడా అంతే. हम चुप रहे तो सब कुछ दे देंगे ऐसे में. మన మౌనంగా ఉంటే అన్ని ఆయన అనుగ్రహిస్తాడులే అన్నది కాదు. एक बार సారీ 15 साल की बात है, 15 సంవత్సరాల క్రితం जब मैं हर कॉलोनी में जाके सुसमाचार सुनाता था. నేను ప్రతి కాలనీకి వెళ్ళి నేను స్వార్థ वहाँ कुछ అందించేవాడిని. जानकारी लोग हैं, అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, मुझे बुलाते हैं. వాళ్ళని పిలుస్తూ ఉండేవాళ్ళు. जिस घर में मुझे बुलाया था उस घर के ऊपर एक 12 साल का जवान वो कोमा में है. నన్ను పిలిచిన ఆ గృహానికి పైన ఒక 12 సంవత్సరాల కుర్రవాడు అనారోగ్యంగా కోమాలో ఉన్నాడు. नीचे सिस्टर बोला पास्टर साहब आ गया, घर पे बुला करके प्रार्थना करवा करके बोला. ఆ కింద నా సిస్టర్ గారు పై వారితో అంది, కింద పాస్టర్ గారు వచ్చారు కాబట్టి మీరు పైన పిలిపించుకొని ఆ కుమారుని గురించి ప్రార్థన చేయించుకోండి అని. क्यों बोला? వాళ్ళు అన్నారు ఎందుకు, वो भी क्रिश्चियन है. వాళ్ళు కూడా క్రైస్తవులే. क्यों बोला? వాళ్ళు అంటున్నారు नहीं, आपका बच्चा बीमार है ना, प्रार्थना. మీ పిల్లడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయించుకోండి. परमेश्वर को सब कुछ पता है. ఆవిడంటుంది దేవుడికి అన్ని తెలుసులే, मेरा बच्चा बीमार है, నా పిల్లడు అనారోగ్యంగా ఉన్నాడని, वो ठीक होना है, వాడికి తగ్గాలని सब कुछ पता है. దేవుడికి అన్ని తెలుసులే. दास को बुलाने की प्रार्थना करने जाता. దైవదాసును ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదులే. कितने बार घर जाता हूँ मैं, उतने बार वो सिस्टर बोलते पास्टर साहब आ गया, बुला के प्रार्थना. ఎన్నిసార్లు అయితే నేను ఆ ప్రాంతానికి వెళ్తాను, ఆ సిస్టర్ గారు పై వాళ్ళతో అంటుంది పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేయించుకోండి. उस कॉलोनी में एक घर है, ఆ కాలనీలోనే ఇంకొక ఇల్లు ఉంది, अन्य जाति लोग है वो. వాళ్ళు అన్ని జనులు.
कैंसर है वो औरत को, ఆ ఇంట్లో ఉన్న స్త్రీకి క్యాన్సర్. सिस्टर पूरे घर को लेके जाती है मुझे, మాకు తెలిసిన ఆ సిస్టర్ అందరి గృహాలకు తీసుకెళ్లేది. देखो पास्टर साहब आ गए, आपको प्रार्थना करवाओ बोला, పాస్టర్ గారు వచ్చారు, మీరు ప్రార్థన చేయించుకోండి వారితో पूरे చెప్తే घर के लोग मुझे बुला करके प्रार्थना करवाते ఆ ఇంటి వారందరూ కూడా నన్ను ఎంత ప్రేమతో పిలుచుకుని ప్రార్థన दिन చేయించుకున్నారు. में 2 बार जाता था कॉलोनी में, నేను పగలు 2 సార్లు వెళ్ళేవాళ్ళ, 2 बार बुला के प्रार्थना कर, 2 సార్లు పిలిపించి ప్రేయర్ చేయించుకునేవాళ్ళు. कैंसर था, క్యాన్సర్ ఆవిడ. डॉक्टर ने बोला డాక్టర్ గారు అన్నారు 3 महीने में बाद मर जाओगे, 3 నెలల్లో నువ్వు చనిపోతావు. लेकिन इस घर के ऊपर का वो लड़का को बोला ले कुछ कोई परवाह नहीं है, ये कुछ दिन का ठीक हो जाएगी, కానీ ఎవరైతే ప్రార్థన విషయంలో నిరాకరిస్తున్నారో ఆ కుమారుడు గురించి అంటున్నాడు, ఏం పర్వాలేదు 3 నెలలు తగ్గిపోతుందిలే, కొన్నాళ్ళకి తగ్గిపోతుంది అన్నాడు డాక్టర్. बेचारा ये सिस्टर बोलता है देखो अभी भी बुलाओ, पास्टर साहब प्रार्थना करेगा तो ठीक हो जाता है कर, కానీ ఆ కింద సిస్టర్ అంటుంది పాపం పిల్లవాడిని పిలిపించుకుని ప్రార్థన చేయించుకుంటే తగ్గుతుంది మీ కుమారుడు. नहीं 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 मेरे बच्चे पता है, हमको पता है सब कुछ, వాళ్ళని మాకు తెలుసు, దేవుడికి కూడా అన్ని తెలుసు అని. मेरे बच्चे को प्रभु चंगा करेगा, నా బిడ్డని దేవుడు हम స్వస్థపరుస్తాడు. प्रार्थना कर रहे चंगा करेगा, మేము ప్రార్థన చేసుకుంటున్నాము తగ్గిపోతుంది. पास्टर को बुलाने की जरूरत नहीं, మా దేవదాసుని పిలిచే అవసరం లేదని. उनको पता है मेरे बच्चे बीमार में है, దేవుడికి తెలుసు నా కుమారుడు ठीक అనారోగ్యం करेंगे। ఆయనే मेरे బాగు भाइयों बहनों, సహోదరి 3 సహోదరులారా. महीने के बाद उस कैंसर का सिस्टर एक्सरे करवाए तो वो कैंसर खत्म हो गया, 3 నెలల తర్వాత ఎవరికైతే క్యాన్సర్ ఉందో ఆ శిశువు చూపించుకున్నప్పుడు ఆవిడ క్యాన్సర్ లేదని వచ్చింది. దేవుని స్తోత్రం. ऊपर का जो लड़का डेथ हुआ है, ఎవరైతే ఆ పిల్లోడికి డాక్టర్ పర్వాలేదన్నాడో కానీ ఆ కుర్రాడు చనిపోయాడు. डेथ हो गया, చనిపోయాడు. तब सिस्टर बोला అప్పుడు సిస్టర్ అన్నారు देखो आपका बच्चे को बहुत अच्छा है, बहुत अच्छे जिए करके बोला, నీ పిల్లవాడి గురించి చెప్పారు, మంచోడు మంచిగా బతుకుతాడు అని చెప్పారు. लेकिन उस सिस्टर को बोला ये मर जाएंगे कैंसर करके बोला, కానీ ఆ సిస్టర్ గురించి చనిపోతారు అని చెప్పారు డాక్టర్ క్యాన్సర్. परमेश्वर का दास को बुलाया, रोज 2 बार बुलाता था, देखो वो चंगा हो गई। దైవదాసుని 2 సార్లు పిలిపించుకుని ప్రార్థన చేయించుకోవడం వల్ల చూడండి ఆ సిస్టర్ కి भाइयों స్వస్థత కలిగింది. बहनों कम करो अपने आप को, కాబట్టి సహోదర సహోదరులారా మీకు మీరు తగ్గించుకోనండి. क्या बोला यहाँ ఇక్కడ ఏమంటున్నాడు परमेश्वर, क्या बोला देखो, దేవుడు ఏమంటున్నాడు చూడండి, अपने आप को कम करो, నీకు మీరు తగ్గించుకున్నా मेरे प्रजे, నా ప్రజలు. कौन है मेरे प्रजे, ఎవరు నా జనులు? क्रिश्चियन, క్రైస్తవులు. आज नया नियम में ఈ రోజు కొత్త నిబంధనలో क्राइस्ट, जीसस क्राइस्ट, యేసు ప్రభుల వారు, क्रिश्चियंस, క్రైస్తవులు. हम यीशु मसीह को जो चाहते हैं, మనం యేసు క్రీస్తుకి చెందిన వారు. इंडियंस, అలాగే ఇండియన్స్ हम इंडिया में रहने वाले हैं, ఇండియాలో ఉండేవాళ్ళం మనం. क्रिश्चियंस, క్రిస్టియన్స్ అనగా यीशु मसीह में रहने वाले हम, క్రీస్తులో ఉండేవాళ్ళు. उनका नाम रखा गया, వాళ్ళకి ఆ పేరు ఇవ్వబడింది. मेरे कहलाता है, నా జనులని పేరు పెట్టబడ్డవారు. दीन होकर, తమ తాము తగ్గించుకొని. कैसे होना है, परमेश्वर की इच्छा क्या है, దేవుని చిత్తం ఏంటి? दीन होकर, कोई घमंड नहीं, ఎలాంటి గర్వం ఉండకూడదు. मैं हूँ, నేను అనే విధంగా कोई घमंड नहीं, ఎలాంటి अपने आप को शून्य करो, మీకు మీరు శూన్యం చేసుకున్నారు. प्रार्थना करे, ప్రార్థన చేసిన. प्रार्थना का मतलब ప్రార్థన అంటే विनती, వేడుకొనటం. विनती, వేడుకొనటం. हाँ वो उनको पता है, वो सुनता है, वो तो सुनता है, पता है, देखता है, ఆయనకు తెలుసు, ఆయన వింటాడు, చూస్తాడు. నిజమే, ఆయన వినేవాడే, చూసేవాడే. करो, కానీ ప్రార్థన చెయ్యి. घुटने माओ, మోకరించు, प्रार्थना करो, ప్రార్థించు, विनती करो, ఆయన వేడుకో. उसके बाद क्या करता ఆ है, తర్వాత ఏమంటున్నాడు? और मेरा दर्शन का खोजी हो, నన్ను వెదకిన ఎడలా అంటున్నాడు. खोजी हो, నన్ను వెదకమంటున్నాడు. मेरे दर्शन, నన్ను పొందుకోవాలంటే भगवान कौन है, దేవుడు ఎవరు? वचन, వాక్యం. वचन को खोजो, వాక్యాన్ని వెదకండి. बाइबल में खोजो, బైబిల్లో मैं వెదకండి. गलत तो नहीं हूँ, నేను తప్పేం కాదు मैं కదా. गलत तो नहीं बोल रहा నేను हूँ, తప్పు చేయటం లేదు क्या కదా. पता मैं गलत बोल रहा हूँ, నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నా? बाइबल को खोजो क्या लिखा है, బైబిల్ తెరిచి చూడండి ఏం రాయబడి ఉందో. परमेश्वर का दास का वचन को खोजो, దేవదాసు చెప్తున్న వాక్యాన్ని బట్టి వెదకండి. और अपनी बुरे चाल से फिरो, చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడలా. बोली प्रार्थना करना ही नहीं, కేవలం ప్రార్థించటమే वचन కాదు, जानना सुनना भी नहीं, వాక్యం వినటము తెలుసుకోవటమే కాదు, बुरे चाल చెడు మార్గమును విడవాలి. सर से लेकर पांव तक, తల నుండి అరికాలు వరకు, यहाँ से लेकर यहाँ तक, తల నుండి అరికాలు వరకు हमारे अंग क्या कहता है, మన శరీరంలోని అవయవాలు ఏమంటున్నవి? बुरे चाल से फिरो, చెడు మార్గములు విడిచిపెట్టు, फिरो, విడిచిపెట్టు. तो मैं स्वर्ग में से सुनकर, అప్పుడు నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని. हम जो विश्वास करते हैं वो जिंदा जीवित है, మనం ఎవరి మీద అయితే విశ్వసిస్తున్నామో ఆయన సజీవుడైన वो जीवित దేవుడు. है, ఆయన సజీవుడైన దేవుడు. उनका कान है, ఆయనకి చెవులున్నవి, उनका आंख है, ఆయన కళ్ళున్నవి, वो छूता है, ఆయన తాకగలడు, वो देखता ఆయన है, చూసే దేవుడు, वो अनुभव करता है, वो रोता है, ఆయన మన కోసం ఏడ్చే దేవుడు, रोता है, ఏడ్చే దేవుడు. क्या लिखा है यहाँ, ఇక్కడ ఏం రాయబడి ఉంది? सुनकर, విని, सुनकर విని उनका पाप क्षमा करूंगा, వారి పాపములు క్షమిస్తాను అంటున్నాడు. और ఇంకా उनका देश को जूं का
छू कर दूंगा। వారి దేశమును స్వస్థపరచుదును. प्रेज द लॉर्ड, हालेलुया। Praise the Lord, hallelujah. भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, हमसे पहले जो इजराइल लोग हैं, మనకంటే ముందున్న ఇజ్రాయేలీలు, उनको देख के बहुत सीख सकते हैं। వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోగలం. मेरा जीवन में इजराइल उनको देख के मैं बहुत सीख నా लिया। జీవితంలో ఇజ్రాయేల్ చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ఎందుకు? वो गति स्थिति मेरे को ना हो, వాళ్ళకి సంభవించిన ఆ స్థితి నాకు రాకూడదు అని. मैं क्रिश्चियन हूँ। ఎందుకంటే నేను క్రైస్తవుణ్ణి. वो कौन है? వాళ్ళెవరు? इजराइल। ఇజ్రాయేలీలు. इजराइल का नाम कोई दुनिया ने नहीं दिया, कोई राजनेता नहीं दिया। ఇజ్రాయెల్ అనే పేరు లోకములో ఎవ్వరూ ఇవ్వలేదు, ఏ రాజకీయవేత్తలు కూడా ఇవ్వలేదు. क्या नाम है तेरा? नाम बोला। ఏం పేరు నీ పేరు అని అడుగుతున్నాడు. याकूब। యాకూబ్ అంటున్నాడు అతను. याकूब नहीं है, ఇక నుండి నీ పేరు యాకోబు आज కాదు. से तेरा नाम इजराइल। ఇక నుండి నీ పేరు ఇజ్రాయేల్ అని कहाँ అన్నాడు. से आया? ఎక్కడి నుండి వచ్చింది ఈ పేరు? आकाश से। ఆకాశం నుండి तेरा नाम కలిగింది. इजराइल है आज ఈ से। పేరు ఈ రోజు నుండి ఇజ్రాయేలు అంటున్నాడు. परमेश्वर दिया गया नाम దేవుడు इजराइल। అనుగ్రహించిన నామం ఇజ్రాయేలు. क्रिश्चियन క్రైస్తవులు कहाँ से आया? ఎక్కడి నుండి వచ్చింది? आकाश से आया क्राइस्ट। ఇది ఆకాశం నుండి వచ్చి పరలోకం నుండి వచ్చిన క్రీస్తుని బట్టి. क्राइस्ट, క్రీస్తు क्रिस्तो, క్రీస్తుని బట్టి क्रिश्चियंस। క్రైస్తవులు. ये परम स्वर्ग का नाम है, ये नाम। ఇది పరలోక సంబంధమైన పేరు. इसलिए అందుకని वादा दिया उनको, వాళ్ళకి ఒక వాగ్దానం చేయబడింది. जब भी तुम किसी हालत में हो, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ मेरे पुकारो। నాకు మొరపెట్టు. इस संकट में हो, నువ్వు ఏ ఆపత్కాలంలో ఉన్నా पुकारो, మొరపెట్టు, मैं आपको छुड़ा दूंगा। నేను మిమ్మల్ని విడిపిస్తాను. एक वादा है, ఇది వాగ్దానం. ये वादा के मुताबिक हम काम करना है। ఈ వాగ్దానానుసారంగానే మనం हाँ, పనిచేయాలి. वादा है, वादा करके नहीं है, काम करना है हमको। ఆ వాగ్దానం ఉందలే అని మౌనం ఉంటాం కాదు, వాగ్దానానుసారంగా మనం కూడా పని చేయాలి. देखो చూడండి 6वीं अध्याय, 6వ అధ్యాయము 6वीं अध्याय दूसरा इतिहास, 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయము, दूसरा अध्याय, सॉरी, दूसरा इतिहास 2వ దినవృత్తాంతం 6वीं अध्याय 6వ అధ్యాయం 37 से लेकर 39 तक पढ़ना। 37। 37 నుండి हाँ। 39 వరకు. हाँ, तो यदि वे बंधुआई के देश में सोच विचार करें हाँ। और फिर कर अपने बंदी हाँ। बनाने वालों के देश में हाँ, से गिड़गिड़ा कर कहें, हाँ, हमने पाप किया, हाँ, कुटिलता और दुष्टता की है, हाँ, इसलिए यदि वे अपनी बंधुआई के देश में हम्म, जहाँ वे उन्हें बंदी बनाकर ले गए हों, हाँ, अपने पूरे मन और सारे जीव से हम्म, तेरी ओर फिरे और अपने इस देश की ओर जो तूने उनको पुरखाओं को दिया था, और इस नगर की ओर जिसे तूने चुना है, हाँ, और इस भवन की ओर जिसे मैंने तेरे नाम का बनाया है, हम्म, मुंह किए हुए तुझसे प्रार्थना करे, praise तू अपने स्वर्गीय निवास स्थान में से उनकी प्रार्थना और गिड़गिड़ाहट सुनना और उनका न्याय करना, Praise और the जो Lord. पाप तेरी प्रजा के लोग तेरे विरुद्ध करे उन्हें क्षमा करना। देखा, వారు పోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపం చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని हाँ, తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికి నీవు కోరుకుని ఈ పట్టణం మీదికి నీ నామ గుణక్త కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదికి మనసు తిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థానమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపములు ప్రార్థనను ఆలకించి వారి కార్యములను నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుగాక. उनको प्रार्थना किए सलोमन। ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఈ రీతిగా? రాజా సొలొమోను. कोई भी बंधुआई में गया, ఎవరైతే కూడా చెరలో వెళ్ళారు, दासत्व में गया, వాళ్ళు లేక దాసత్వులకు, कोई संकट समय में है, ఏదైనా ఇబ్బందుల్లో कोई ఉన్నారు, मुसीबत में है, ఏదైనా సమస్యల్లో कोई दुख ఉన్నారు, में है, ఏదైనా దుఃఖాల్లో कोई रोग में है, ఏదైనా రోగం अगर मन फिराकर प्रार्थना करे, మనసు తిప్పుకొని ప్రార్థన हे చేస్తే प्रभु पिता सुनो, ప్రభా ప్రార్థన ఆలకించు అని, सुनो। నువ్వు ఆలకించు देखा, అంటున్నాడు. చూసారా? वादा है, ఇది వాగ్దానము, हमारे लिए वादा है। మన కోసం కూడా వాగ్దానం ఉన్నది. इसलिए प्रिय भाइयों बहनों, అందుకని ప్రియ సహోదరి సహోదరులారా ध्यान से सुनना, జాగ్రత్త. हमारे प्रार्थना को जवाब आना है, మన ప్రార్థనకు జవాబు దొరకాలి, हमारे पापों को क्षमा मिलना है, మన పాపాలు క్షమించబడాలి, हमारी आत्मिक जीवन जो आत्मिक संबंध नया उत्तेज में होना है। మన ఆత్మిక జీవితం లేక ఆత్మక సంబంధం అనేది నూతనంగా ఉజ్జీవింప చేయబడాలి. हमारी प्रार्थना को जवाब, మన ప్రార్థనకు तभी జవాబు. आप लोग ने अपना हम प्रार्थना करने के बाद प्रार्थना को जवाब ढूंढा మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు దొరికిందా లేదని చూసారా? कभी చూసారా? प्रार्थना करते हैं ప్రార్థన చేస్తాం, तुरंत उठ जाते हैं, లేచిపోతాం అంటలేదు, कुछ बातें बोलते हैं, ఏదో కొన్ని వేడుకుంటాం, खत्म हो गए, ఇంకా అయిపోయింది लेकिन అనుకుంటాం. जवाब तक नहीं रुकते हम। మనం ఆయన మనతో మాట్లాడేదాకా यहाँ क्या लिखा है? ఇక్కడ ఏమంటున్నాడు? प्रार्थना का जवाब मांगो, ఆ ప్రార్థనలకు జవాబు కోరుకోమంటున్నాడు. और दूसरा, రెండవది, और कोई पाप किया आपने, ఏదైనా మీరు పాపం చేస్తుంటే आपको लगा मैं पाप किया हूँ, మీకు అనిపించింది నేను ఈ విషయంలో పాపం చేశాను, क्षमा मांगो, క్షమించమని వేడుకో, क्षमा मांगो। క్షమించమని వేడుకో. और ఇంకా आपके आत्मिक जीवन మీ ఆత్మ- नया उत्तेज में होना है, మీ ఆత్మీయ జీవితం నూతనంగా रोज रोज की। రోజు రోజుకి. कुछ लोग रोज रोज की
डाउन होते जाते हैं। కొంతమంది రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉంటారు విశ్వాసం. लाइफ में भी समय होते आते हैं, లైఫ్ नहीं లో तो नहीं। కూడా సమయం ఉంటేనే వస్తారు, లేదా లేదు పర్వాలేదు समय అనుకుంటారు. को निकालता नहीं। దేవుని కోసం సమయం తీసుకోరు. आ भूख, ఆ యొక్క ఆకలి అనేది ఉండదు, आ भूख नहीं हो, ఆకలి ఉండదు. तब डॉक्टर क्या बोलता है? ఆకలి లేకపోతే డాక్టర్ ఏమంటాడు? हाँ पेट में कुछ गड़बड़ है, लिवर ठीक काम नहीं कर रहा है, డాక్టర్ అంటాడు ఏదో సమస్య ఉంది లోపల, లివర్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటా అంటాడు. ठीक से हजम नहीं हो रहा है, సరిగా అర్థం మీకు అరగటం లేదు అంటాడు. खट्टे मीठे धकेल आ जाते हैं, మీకు పొల్లటి తేపులు వస్తున్నాయేమో అడుగుతాడు. खाने के बाद उल्टी आ जाती తిన్న తర్వాత చాలా సార్లు వాంతి కూడా అవ్వచ్చు, है, उल्टी हो जाते हैं। వాంతి కూడా అవుతుంది. भाइयों बहनों, సహోదరులారా, हाँ कोई बात नहीं, పర్వాలేదులే, टाइम हो तो कोई जाए नहीं, ఆ టైం ఉంటే వెళ్దాం లేకపోతే లేదు. लेकिन एक आशा नहीं। కానీ ఒక ఆశ అంటూ ఉంటల్లా. प्रिय भाइयों बहनों, సహోదరులారా, इसके लिए मैं 3 बात बताऊंगा, నేను విషయంలో 3 మాటలు మీతో చెప్తాను, ध्यान से सुनना। జాగ్రత్తగా వినండి. एक, ఒకటి, हम अपने आप को कम करना, మనం తగ్గించుకోవాలి. ఒకటి विनम्रता, అంటే పూర్తిగా हम अपने आप को विनम्रता। సాత్వికులం అయిపోయి పూర్తిగా यीशु తగ్గించుకోవాలి. ने क्या कहा? యేసు अगर मेरे पीछे आना चाहते तो నన్ను వెంబడించి నా వెనక రావాలి అంటే अपना क्रूस उठाओ, మీ సిలువనెత్తుకోండి అన్నాడు. अपना क्रूस उठाओ, మీ సిలువనెత్తుకోండి, कम करो। మీకు మీరు తగ్గించుకోండి. मैं हूँ नहीं, నేను అనే స్వభావం ఉండరాదు. कम करो, తగ్గించుకోండి, बिल्कुल कम। పూర్తిగా कम తగ్గించుకోండి. मतलब తగ్గించుకోవడం అంటే मैं कुछ नहीं हूँ, నేను శూన్యం, मैं कुछ नहीं हूँ। నేను శూన్యం. कम करना मतलब यही है। తగ్గించుకోవడం అంటే అర్థం అదే. देखो చూడండి, भजनकार కీర్తనకారుడు అంటున్నాడు 51:17 भजन संहिता 51:17 51 भजन संहिता 51వ కీర్తన 17 वचन 17వ వచనం. टूटा मन परमेश्वर के योग्य बलिदान है। किसका मन? टूटा मन, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంటున్నాడు. विरिगिन टूटा हुआ मन, విరిగిన మనసే हे परमेश्वर, हे परमेश्वर, टूटे और पिसे हुए मन को तुच्छ नहीं जानता। टूटे और पीसे हुए मन को तुच्छ नहीं जानता। దేవా, విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయవు. देखा? ప్రైజ్ ది లార్డ్. अगर आप प्रार्थना करें, మీరు ప్రార్థన చేస్తే कैसे? ఎలాగో टूटे हुए मन, విరిగిన మనస్సుతో, पीसे हुए मन, విరిగి पीसे हुए నలిగిన मन। హృదయముతో. गेहूं को जब चक्की में डालेगा तो आटा निकलता है, గోధుమల్ని మనం తిరగల్లో వేసినట్లయితే దాని నుండి గోధుమ పిండి వస్తుంది. चावल का दाने फैक्ट्री में डालेगा तो क्या होते हैं? चावल आते हैं। మనం ఒడ్లు గనక ఫ్యాక్టరీలో పోస్తే, మెషిన్ లో వేస్తే దాని నుండి బియ్యం బయటకు వస్తాయి. पिसी हुई, అలాగే విరిగిన మనస్సు అంటున్నాడు, मुलायम। సాత్వికమైన जब మనస్సు. तक गेहूं को नहीं पीसेगा तब तक रोटी नहीं बनेगा, जब तक रोटी नहीं बने तब तक खाएगा नहीं आप। ఎప్పటి వరకు గోధుమలు మనము పిండిగా చేసుకోమో, రొట్టి చేయలేమో, అప్పటి వరకు మనం తినలేము. योग्य नहीं है। అది తినడానికి యోగ్యంగా లేదు. फसल तो है, పంట అయితే ఉంది, गेहूं फसल है, గోధుమలు పండు ఉన్నాయి మంచిగా, दाने तो आया, ఆ గోధుమలు అయితే వచ్చాయి, कैसे खाएंगे? ఎలా తింటాం? योग्य नहीं है। యోగ్యంగా లేవే. पीसा हुआ, వాటిని పిండి तोता చేసుకోవాలి. हुआ, ఓ हम माँ వేరుకొట్టుకోవాలి. की गर्भ में आया, మన తల్లి గర్భంలో వచ్చాం, 32 साल हो गया, అప్పటి నుండి ఇప్పటికి 32 12 साल हो गया, 12 సంవత్సరాలు అయినాయా, 60 साल हो गया, 60 సంవత్సరాలు అయినాయా, क्या फायदा? ఏ ఉపయోగం? 40 साल हो गया, 40 సంవత్సరాలు గడిచిపోయినాయి, क्या फायदा? ఏం ఉపయోగం? प्रभु को क्या फायदा? దేవునికి ఏం కలిగింది ఉపయోగం? पीसा हुआ, टूटा हुआ, విరిగి నలిగిన హృదయం प्रभु के पास आके దేవుని దగ్గరికి వచ్చి घुटना टेके మోకరించి प्रार्थना करो। ప్రార్థించు. उसके बाद देखो यशायाह का पुस्तक 66:2 पढ़ लीजिए एक बार। ఆ తర్వాత యెషయా గ్రంథము लेकिन बाद क्या कहता है हमको? లేఖన వాక్యం हम ఏం अपने आप को कम చెప్తుందో? करें, विनम्र हो जाए, మనకు మనం తగ్గించుకుని సాత్వికులుగా विनम्र ఉండాలి. हो जाए, परमेश्वर की इच्छा है ये। ఇది దేవుని ఇష్టము. हाँ 62 66 सॉरी 66:2 हाँ 66:2 यहोवा की यह वाणी है, हाँ ये सब वस्तुएं मेरे ही हाथ की बनाई हुई हैं, हाँ इसलिए हम्म। ये सब मेरी ही है, परंतु मैं उसी की ओर दृष्टि करूंगा जो दीन और खेदित मन का हो, दीन और खेदित मन का हो, और मेरा वचन सुनकर थरथराता हो। मेरा वचन सुनकर थरथराते हो। ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, बाकी लोगों को नहीं है। మిగిలిన వారిని ఆయన దృష్టించటలేదు. समय आ गया फिर అర్థమైంది కదా? दयालु, ఆయన దయాళుడు, कृपालु, కృప కలిగిన వాడు, सबको प्यार करते हैं। అందరిని भाई ప్రేమించేవాడు. सबको प्यार करता तभी तो वचन दिया। అందరిని ప్రేమిస్తున్నాడు కనుకే మనకు వాక్యం అని. कौन क्या लिखा है यहाँ? कोई, ఎవడైనా क्या बोले? हाँ దీనుడై, कोई, దీనుడై कैसे मन? दीन और खेदित मन का हो। दीन दीन मनो के దీనుడై खेदित నలిగిన मनो। హృదయము గలవాడైతే
और उसी के ऊपर मैं दृष्टि करूंगा, వారినే నేను దృష్టించుతాను. आपके दुख को तकलीफ में मैं सूदी ले लूंगा। నీ యొక్క ఇబ్బందులు, ఇరుకులు, సమస్యల్లో మిమ్మల్ని దర్శిస్తాను. याकूब का पत्री 4:6 पढ़ना, యాకోబు పత్రిక 4:6 చూడండి. 4:6 पढ़ना। కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. Praise the Lord. तो और भी अनुग्रह देता है, और इस कारण ये लिखा है, परमेश्वर अभिमानियों का विरोध करता है पर दीनों पर अनुग्रह करता है। दीनों पर ఆయన దీనులకు కృపను అనుగ్రహించు. घमंड लोगों को గర్వించే వారిని, అహంకారుల్ని దూరంగా చూస్తాడు, దూరంగా చూస్తాడు. రే ఇది అహంకారం, ఈ అహంకారియే. ఎవరతో बहुत అహంకారి है, ఈ స్త్రీ ఎంతో అహంకారంగా ఉంటుంది, घमंडी औरत है। ఎంతో గర్వం ఉంది ఈ స్త్రీలో. यजेबेल देखो, యెజబెల్ చూడండి, कितना घमंडी औरत, ఎంత గర్వంగా ఉందో ఆ స్త్రీ, कितना घमंड औरत है ఎంత గర్వం కలిగిన స్త్రీయో యెజబెల్. మరియా, మరియను చూసినట్లయితే, మార్తను చూస్తే मार्ता మరియా कितना दीन है, వాళ్ళు ఎంత దీనులై ఉన్నారు దేవుని సన్నిధిలో. कौन सा मौत मरा यजेबेल? యెజబెల్ ఎలాంటి చావు చచ్చింది? यजेबेल అంటే అర్థం తెలుసా? యెజబెల్ అనగా అర్థం మతలబ్ క్యా పతా హై? మేకప్ ఉమెన్, మేకప్ చేసుకునే ఆవిడని. యజబేల్ ఎవరు తెలుసా? యెజబెల్ అనగా యజబేల్ మేకప్ ఉమెన్, ఆమె మేకప్ చేసుకునే, కాజల్ लगाती है, కాటికి పెట్టుకుంటది, अच्छी तरह काजल लगाती है, ఖచ్చితంగా మంచిగా కాటికి పెట్టుకుంటది, रंग वगैरह डालती है, ఓ పెదాలకు రంగు వేసుకుంటది, ఫేస్ కు రంగు వేసుకుంటది. పాకండి वो ఎంతో కఠినాత్మురాలు, పాకండి हो వేషధారులు, పాకండియా ఆమె వేషధారి, పాకండి వేషధారి, మేకప్ మ్యాన్, ఆ మేకప్ వేసుకునే, మేకప్ ఉమెన్, ఆ రంగులు పూసుకునే మేకప్ ఉమెన్, మేకప్ మ్యాన్ के ऊपर प्रभु का कोई भी दृष्टि नहीं करेगा. ఎవరైతే ఈ రకంగా మేకప్ వేసుకుంటారో అలాంటి మీద దేవుడు ఎప్పుడు కూడా దృష్టి. कौन नहीं पता है మేకప్ डालेंगे, ఎవరు ఇలాగా మేకప్ వేసుకునేది? जो మేకప్ डालता है वो परमेश्वर को तुच्छ जानता है. ఎవరైతే మేకప్ వేసుకుంటున్నారో వాళ్ళు దేవుని వ్యర్థంగా. क्यों पता है? ఎందుకో हे प्रभु तूने मुझे ठीक नहीं बनाया, నన్ను సరిగా చేయలేకపోయావు, इसलिए అందుకని मैं रंग बिरंग लगा देता हूँ, అందుకే నాకు నేను చక్కగా बड़ा మేకప్ लगा देता हूँ, నాకు నేను అలంకరించి, इसलिए तूने मुझे सुंदर नहीं बनाया, నీ వల్ల కాలేదు, నన్ను तूने बेकार बना दिया. अपने आप को भी మేకప్ बना देते हो. అలాగున వాళ్ళకి వాళ్ళు तब అలంకరించుకుంటున్నారు. परमेश्वर ने क्या बोला यहू को पता है? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? यहू యెహూ तू जाके यजेबेल को मारो, నువ్వు వెళ్ళి యెజబెల్ని చంపు అంటున్నాడు. यहू जा रहे, యెహూ వెళ్తున్నాడు, खिड़की से देख रहे, ఆయన కిటికీ కూడా చూస్తుంది యెజబెల్, खिड़की से देख रहे. యెజబెల్ కిటికీ కూడా यहू చూస్తుంది. ने बोला యెహూ అంటున్నాడు, कौन है बगल में? ఎవరక్కడ? मैं. ఒకతను అంటున్నాడు, నేను. नीचे करो इसको, ఎత్తి పడేదన్నా, नीचे करो. ఎత్తి పడేయమని అన్నాడు. इसलिए మేకప్ करने वालों को परमेश्वर बहुत घृणा करता है. ఎవరైతే మేకప్ వేసుకుంటున్నారు దేవుడు వాళ్ళని ఎంతో అసహ్యం. ऐसे रहो ఎలా దేవుడిని जैसा సృష్టించాడు, माँ की गर्भ से तू आया है. ఎలా తల్లి గర్భం నుండి వచ్చే అలా ఉంటానికి ఇష్టపడు. घमंड औरत, ఆయన ఆవిడ గర్వంతో కూడిన స్త్రీ, घमंड గర్వంతో కూడిన స్త్రీ, इंसान, గర్వించే వారిగా उनके ఉండదు. ऊपर प्रभु का दृष्टि नहीं होती. అలాంటి వారి మీద దేవుని దృష్టి ఉండదు. मेरे नाम रखा है, నా పేరు పెట్టబడిన జనులు अच्छी तरह को पानी से धो लो, फटाफट इस तरह करके बाहर निकलो. మంచిగా నీళ్ళతో మొహం కడుక్కుని చక్క తల్లుకొని బయలుదేరండి, बस అంతే చాలు. प्रभु ने जितना सुंदर बनाया, దేవుడు ఎంతో చక్కగా कुरिन्थी में क्या लिखा पता है? కొరింథీయులో ఏం రాయబడిందో తెలుసా? परमेश्वर ने सुंदर बनाए तो और सुंदर अंग बनाए तो और सुंदर क्या करना हमको? సుందరమైన అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు कितना అంటున్నాడు अच्छी बात है కొరింథీయులు. भाई, ये बहन. ఎంత మంచి మాట చూడండి సహోదరు. मेरे वचन कम से कम हर रोज 2 को याद करो, 3 को याद करो, నేను మాట్లాడుతున్న వాక్యాల్లో కనీసం 2 కని 3 కనైనా గుర్తుంచుకోనండి. 2 याद करो, 2 అయినా గుర్తుంచుకో, 3 याद रखो. 3 అయినా గుర్తుంచుకో. बदलाव होता है, మార్పు వస్తుంది. वो आकाश से देखता है. ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉంటాడు. इसलिए भाइयों बहनों, అందుకనే సహోదరులారా, घमंड नहीं रहना है. గర్వం అనేది ఉండకూడదు. मैं सुंदर हूँ, నేను అందంగా ఉన్నాను, मैं बहुत घमंड व्यक्ति हूँ, నేను ఎంతో గర్వంగా ఉండేవాడిని, मैं बहुत सुंदर हूँ, నేను ఎంతో అందంగా ఉన్నాను అని, मैं हाइट हूँ, నేను ఎత్తుకున్నాను అని, मैं सिनेमा एक्टर हूँ, నేను సినిమాలో పనిచేసేవాడిని, गया हूँ मैं, వెళ్ళాను కూడాను, कैमरा सामने गया हूँ, కెమెరా ఎదురుగా కూడా వెళ్ళాను. पिक्चर में जाना था मुझे, సినిమాల్లోకి వెళ్ళాల్సింది నేను. बेस्ट एक्टर, బెస్ట్ యాక్టర్, बेस्ट विलन, బెస్ట్ విలన్ గా, बेस्ट कॉमेडियन, బెస్ట్ కామెడీ, बेस्ट स्क्रिप्ट, బెస్ట్ స్క్రిప్ట్, बेस्ट डायरेक्शन, బెస్ట్ డైరెక్షన్, पूरा एथलेटिक्स, అథ్లెటిక్స్ అన్ని, पूरा खेल, అన్ని ఆటలు, सिंगर, పాటలు, मिमिक्री, सब कुछ है मेरे पास. అన్ని కళలోనే దగ్గర. जब मैं यीशु के पास आया, ఎప్పుడైతే నేను యేసు దగ్గరికి వచ్చానో, जब यीशु के पास आने के बाद యేసు దగ్గరికి వచ్చిన తర్వాత बिल्कुल टूटे हुए मन, ఆ పూర్తిగా విరిగి నలిగిన హృదయంతో వచ్చాను. बिल्कुल పూర్తిగా విరిగి నలిగిన హృదయంతో వచ్చాను. सब कुछ खत्म. అన్నిటిని వదిలేసుకున్నాను. मैं हूँ, मैं कुछ भी कर सकता हूँ. నేనేమైనా చేయగలను అనే స్వభావాన్ని కూడా తీసేసుకున్నాను. ये भाई बहनों, ప్రియ సహోదరులారా, दूसरी बात, రెండో విషయం, परमेश्वर को ढूंढना. దేవుని వెదకాలి.
दूसरी बात क्या है? రెండో విషయం ఏంటి? पहली बात क्या था? మొదటిది ఏంటి? क्या था? हम अपने आप को ये नंबर कम करना। कम करना। అప్పుడు మనకు మనం తగ్గించుకోవాలి. उनको ऊंचा उठाए, అప్పుడు దేవుడు మనల్ని तेरा హెచ్చిస్తాడు. चेहरा भी खिलते रहे। అప్పుడు నీ ముఖం కూడా ప్రకాశిస్తుంది. मेरे से क्या बोलते पता लोग? నన్ను ఏమంటారో తెలుసా జనం? राव साहब क्या कर रहे हैं आपको? రావు గారు ఏంది అంటున్నావు నువ్వు? हमको भी बताओ, మాకు కూడా చెప్పు. क्या बात है चेहरा इतना खिलता है? ఎప్పుడు చూసినా ముఖం तो ప్రకాశిస్తుంది. झूठ बोल रहे हैं क्या? నేను आप लोग अभी देखो, మీరు ఇప్పుడు కూడా చూడండి నా ఫేస్ ని. झूठ बोल रहे हैं क्या? నేను అబద్ధం ఆడుతున్నానా? क्यों पता है? ఎందుకో తెలుసా? किसलिए पता है? ఎందుకో खुशी తెలుసా? खुशी, ఎప్పుడు ఆనందంగా ఉంటాను. किसी में कोई नफरत नहीं। ఏ వివరం మీద కూడా हाँ, ఎలాంటి అసహ్యత. सच्चाई को बोलते समय मैं खड़वा से बोलता हूँ, ఏదైనా సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా గట్టిగా చెప్తాను నేను. बिल्कुल పూర్తిగా मुझे कॉन्फिडेंस है, ये सच्चाई बात है। నాకు దాని మీద నమ్మకం ఉన్నది. ఇది సత్యం అంటే దాని గురించి గట్టిగా నిలబడతాను. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదర సహోదరులారా, ये प्रभु ने सिखाया है। ఇది దేవుడే నేర్పింది. और देखो ఇంకా చూడండి दूसरी बात, రెండో విషయం, परमेश्वर को ढूंढना। దేవుణ్ణి వెతకాలి. आइए రండి दूसरा इतिहास రెండో దినవృత్తాంతములు 15:2, 15:2 15:2 15:2 निकालिए, 15:2 निकाल दिए। 15:2 చూస్తే ఆసా आसा यहूदियों को బెన్యామీనుల बेन्यामीनों से ये कहता है, नीचे लिखा देखो, मुझे యెహోవా పక్షము వారైన ఎడల यहोवा, ఆయన మీ పక్షమున నుండును. हाँ, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆ. ఆయన మీకు ప్రత్యక్ష మగును. praise the మీరు Lord। ఆయనను విసర్జించిన ఎడల ఆ. ఆయన మిమ్మల్ని విసర్జించు. देखा, ఎడला ఎడला, मेरी सुनो, हाँ, जब तक तुम यहोवा के संग रहोगे संग्रह हो गए, तब तक वह तुम्हारे संग रहेगा। तुम संग रहेगा, यदि तुम उसकी खोज में लगे रहो खोज में लगे रहो, तब तो वह तुमसे मिला करेगा। तुमसे मिला रहेगा। परंतु यदि तुम उसको त्याग दोगे त्याग दोगे, तो वह भी तुमको त्याग देगा। मैं त्याग दूंगा। अगर वचन में रहो, వాక్యంలో वचन के अनुसार रहो, వాక్యంలో वो भी तेरे साथ रहेगा, అప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. तेरे साथ रहेगा। నీతోనే ఉంటాడు. अगर तू मुझे त्यागेगा, నువ్వు నన్ను విసర్జించిన ఎడల वचन नहीं सुनेगा, వాక్యం వినవు, सुनने के बाद भी पालन नहीं करेगा, విన్న తర్వాత కూడా పాటించవు, तो मैं आपको नहीं सुनूंगा। నేను కూడా మీ మాటలు వినను, మీ ప్రార్థన तो ఆలకించను. तो ఎడలా ఎడలా అంటున్నాడు. तो का मतलब क्या होता है? कई बार बताना। ఎడలా అనగా ఏంటో చాలా సార్లు చెప్పాను. तो ఎడలా అనగా ये करेगा तो वो करूंगा, అది చేసినట్లయితే ఇది చేస్తాను అంట. ये करेगा तो वो करूंगा, ఒక కట్టడ అది చేస్తే ఇది చేస్తాను, नहीं तो नहीं करूंगा। లేదంటే నేను ये చేయను. परमेश्वर का मन है, ఇది దేవుని ఇష్టము, परमेश्वर का इच्छा ఇది है, దేవుని ఇష్టము, परमेश्वर का चाहत ఇది है। కోరిక. बस हम रोज परमेश्वर का बारे में जान रहे हैं, మనం రోజుకు దేవుని గురించి తెలుసుకుంటున్నాం. रोज రోజు తెలుసుకుంటున్నాం. रोज। రోజు तो भाई हम बहनों, ప్రియ సహోదర సహోదరులారా, भजन संहिता, भजन संहिता కీర్తన గ్రంథము 69 69 32 32 पढ़ना। చూద్దాం. भजन संहिता కీర్తన గ్రంథం 69:32 पढ़ना। 69:32 भजन संहिता, బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. Praise the Lord। హల్లెలూయా. देखो क्या बोला है, ఏమంటున్నాడో చూడండి और ध्यान से सुनना, జాగ్రత్తగా. बहुत अच्छी बात है। దేవుని వెదకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. हाँ, देखा यहाँ क्या लिखा है, नम्र लोग इसे देखकर आनंदित होंगे, हे परमेश्वर को खोजो, तुम्हारा मन हरा हो जाएगा। మీ ప్రాణము తెప్పరిల్లును గాక. देखा చూసారా दाऊद महाराज क्या बोलता है, దావీదు గారు ఏమంటున్నారు? हरे हरे चरवायों में मुझे बिठाता है। నన్ను పచ్చని గడ్డి మీద నన్ను తీసుకెళ్లి कुछ लोग కూర్చోబెట్టారు. क्या बोलते पता है, కొంతమంది ఏమంటారు తెలుసా? इसका घर देखो कितना हरा भरा रहा है, అరే వాళ్ళ ఇల్లు చూడు ఎంత శాంతి, इसलिए आनंदित हो रहे, ఎంత ఆనందంగా ఉన్నారు, हमेशा हंसते रहते हैं, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, आपस में मेल मिलाप है, ఎప్పుడు కూడా అందరూ కలిసి बहुत प्यार से रहते हैं। ఎంతో చక్కగా ప్రేమగా उस ఉంటారు. घर में देखो ఆ ఇంట్లో చూడండి कभी भी आहट नहीं सुना हमने, ఎప్పుడు కూడా అల్లరి గొడవలు వినిపించవు, कभी भी नहीं सुना। ఎప్పుడు కూడా వినిపించవు. वाह, कितना नाम, ఎంత సాత్వికులు. क्यों ఎందుకు? अपने आप को कम करते हैं, ఎందుకంటే వారు हर తగ్గించుకున్నారు. एक अपने आप कम करे, ప్రతి మనిషి తమకు తాము पति తగ్గించుకోవాలి. अपने आप को कम करे, భర్త తనకు తాను తగ్గించుకోవాలి, पत्नी अपने आप को कम करे, భార్య తనకు తాను తగ్గించుకోవాలి. अपने अपने धर्म धार्मिकता को पूरा करो। మీ నీతిని మీరు నెరవేర్చండి. चलो भाइयों बहनों, సహోదర సహోదరులారా, इसलिए అందుకని पवित्र आत्मा कहते हैं हमसे, పరిశుద్ధాత్ముడు అంటాడు, देखो यिर्मयाह का पुस्तक ఇర్మియా గ్రంథము 29 13 पढ़ना, 29:13 29 13 पढ़ना। 29 परमेश्वर खोजना है हमको, మనం దేవుణ్ణి వెతకాలి. खोजना है, దేవుణ్ణి कैसे వెతకాలి. खोजना है, ఎలా వెతకాలి? लेखन भागों के द्वारा खोजना है। వాక్యానుసారంగా వెతకాలి. तुम मुझे ढूंढोगे तू मुझे ढूंढोगे, और पाओगे भी, पाओगे भी, क्योंकि तुम तो अपने संपूर्ण मन से मेरे पास आओगे। पूर्ण मन से मेरे पास, आधा मन से नहीं, మీరు నన్ను వెతికిన ఎడల हाँ, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన पूर्ण ఎడల मन से। మీరు నన్ను కనుగొందురు. हाँ, आप मुझे ढूंढेगा तो पहचानेगा, మీరు నన్ను వెతికిన ఎడల మీరు నన్ను मैं కనుగొంటారు. मिलूंगा आपको, నేను మీతో కలుస్తాను, मैं मिलूंगा మీకు आपको। దొరుకుతాను.
ये अनुभव है मसीह लोगों का। ఈ యొక్క అనుభవం ఉందా మన క్రైస్తవ मेरे नाम के कहलावा लोग, నా జనులని పేరు పెట్టబడ్డవారు इनका ये कहलाने ये है इनके पास। పేరు పెట్టబట్టవేనా ఇంకా ఉందా వాళ్ళ దగ్గర? कैसा नाम बोले? ఎలా అంటున్నాడు? पूर्ण मन, పూర్ణ మనస్సుతో, पूर्ण, పూర్ణ ఆత్మతో, पूर्ण विवेक, పూర్ణ వివేకముతో, पूर्ण हृदय। పూర్ణ హృదయముతో. आधा 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 नहीं है, సగం 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 అని కాదు, आधा 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 नहीं। సగం సగం ये కాదు. आधा आधा लोगों को प्रभु बिल्कुल दृष्टि नहीं करे, ఎవరైతే ఇక సగం ఉద్దేశం ఉంటుందో వాళ్ళని దేవుడు గుర్తించడు, बिल्कुल వాళ్ళ మీద దృష్టి కూడా ఉంచడు, बिल्कुल नहीं होगा। పూర్తిగా దృష్టించడు. मुंह हटाएगा, ఆయన ముఖాన్ని वो తిప్పుకుంటానంటున్నాడు, ऐसा हटाएगा। ఆయన ముఖాన్ని తిప్పుకుంటానంటున్నాడు. भाइयों बहनों, సహోదరు, आज ఈ రోజు प्रभु के सामने कैसे है? దేవుని ఎదుట ఎలా ఉన్నావు నువ్వు? क्या प्रभु का दृष्टि आपके ऊपर है? దేవుని దృష్టి నీ మీద ఉందా? आपका परिवार के ऊपर है? నీ కుటుంబం పైన ఉందా? आपके बच्चों के ऊपर है? నీ బిడ్డల మీద ఉందా? आपके कामों के ऊपर నీ है? పనుల మీద ఉందా? हाँ है। ఉంది. कैसे? ఎలా ఉంది? हाँ बोलने से हो जाता है क्या? ఉంది అన్నంత మాత్రం జరిగిపోతుందా? वचन के द्वारा, వాక్యానుసారంగా ఉందా లేదా? वचन के द्वारा। వాక్యానుసారంగా ఉందా లేదా? फिर भाइयों बहनों, నీ సహోదర సహోదరులారా, आइए రండి. तीसरी बात। మూడో విషయం, तीसरी बात क्या है? మూడో విషయం ఏమంటున్నాడు? आइए, రండి. तीसरी बात ये है, మూడోదేమనగా तीसरी बात सच्चा बिल्कुल पश्चाताप होना चाहिए। నిజమైన పశ్చాత్తాపం కావాలి మనకి, सच्चा पश्चाताप। నిజమైన పశ్చాత్తాపం. कुछ लोग కొంతమంది कुछ गलती करने के बाद, కొన్ని తప్పులు చేసిన తర్వాత, बोलने पर भी చెప్పిన తర్వాత కూడా सच्चा पश्चाताप नहीं होता, నిజమైన పశ్చాత్తాపం కలగదు. यानी कि అనగా पूर्ण मन से यकीन करना, పూర్తి హృదయముతో అంగీకరించరు. हाँ मैं गलती किया, నేను తప్పు చేశానని ఒప్పుకోరు. हाँ। నిజమే. कुछ लोग हाँ हाँ बोलते हैं, కొంతమంది నిజమే నిజమే అంటారు, वो सच मानते नहीं, పూర్తిగా ఆ విషయాన్ని అంగీకరించరు, मानते नहीं, అంగీకరించరు. हाँ बोलते हैं। అని మాత్రం इसका అంటారు. मतलब सच्चा पश्चाताप नहीं है। అంటే నిజమైన పశ్చాత్తాపం అనేది లేదు. लेवियों को बताते समय, లేవీయులకు చెప్పే సమయంలో आइए लेवी का पुस्तक निकाल दीजिए, చూడండి, లేవి కాండం తెరవండి, 26वां अध्याय 26వ అధ్యాయము 40 से 42 तक पढ़े। 40 నుండి 42 వరకు చూద్దాం. देखो लेखन भागों को देखो, చూడండి, सच्चा पश्चाताप क्या है? లేవి కాండం 26వ అధ్యాయం 42 నుంచి 44 వరకు. पश्चाताप, तब जो वाचा हाँ। मैंने याकूब के संग बांधी थी, हाँ। उसको मैं स्मरण करूंगा। स्मरण करूंगा, और जो वाचा मैंने इसहाक से, हाँ। जो वाचा मैंने अब्राहम से बांधी थी, हाँ उनको भी हाँ स्मरण करूंगा। करूंगा। और इस देश को भी मैं स्मरण करूंगा। इस देश को भी स्मरण करूंगा, हमारा देश को भी स्मरण करेगा। परंतु वह देश उनसे रहित होकर सूना पड़ा रहेगा, हाँ। और उनके बिना सूना रहकर भी हाँ। अपने विश्राम कालों को मांगता रहेगा। हाँ। और वह लोग अपने अधर्म के दंड को अंगीकार करेंगे, इसी कारण से कि उन्होंने मेरी आज्ञाओं का उल्लंघन किया था, मेरे आज्ञाओं को उल्लंघन करेगा, और उनकी आत्माओं को मेरी विधियों से घृणा की, मेरी विधियों से घृणा की। विधियों से घृणा की, इतने पर भी जब वे अपने शत्रुओं के देश में होंगे, शत्रुओं के देश में होंगे, तब मैं उनको इस प्रकार नहीं छोड़ूंगा और ना उनसे ऐसी घृणा करूंगा हाँ। कि उनका सर्वनाश कर डालूं और अपनी उस वाचा को तोड़ दूं तोड़ जो मैंने उनसे बांधी है, क्योंकि मैं उनका परमेश्वर यहोवा हूं। प्रेज द लॉर्ड। హల్లెలూయా. देखो क्या कहता है, నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం याकूब చేసుకుందును. से, अब्राहम से, నేను इसहाक से ఇస్సాకుతో చేసిన నిబంధన జ్ఞాపకం मैं చేసుకుని, याद रखूंगा। అబ్రాహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని हाँ, ఆ దేశమును కూడా జ్ఞాపకం आज చేసుకున్నాను. उस देश को भी मैं याद रखूंगा। వారి చేత విడిబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తమ విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను मेरे न्याय विचारण को आप इनकार करेगा तो, ఆ హేతు చేతనే వారు తమ దోష శిక్ష हाँ న్యాయమని ఒప్పుకొందురు. बस, हम गलत किया है इसलिए हमको ये दशा हो गई। మేము తప్పు చేసాం కాబట్టి మాకు ఈ గతి कुछ కలిగింది लोग అనుకుంటారు. गलत करने के बाद गलत किया, मैं गलत करने महसूस नहीं होती। చాలా మందికి తప్పు చేసిన తర్వాత నేను చేసింది తప్పే అన్న అనుభూతి वो పొందరు. लोग आत्मिक घमंड में रहते हैं, వాళ్ళు ఆత్మవిషయాలతో मैं గర్వంతో गलत ఉన్నవారు. किया हूँ, నేను తప్పు చేశాను, सचमुच गलत నేను किया, నిజంగా తప్పే చేశాను, नहीं मानता, ఒప్పుకోరు ఈ విషయాన్ని, बिल्कुल नहीं मानता। పూర్తిగా అంగీకరించరు. इसलिए అందుకే एक पत्रिका में लिखा है पौलुस ने, పౌలు గారు పత్రిక जिसमें రాస్తున్నాడు, लज्जित होना है उसमें घमंड करते ఏ हैं। విషయంలో సిగ్గుపడాలో దానిలో అతిశయిస్తున్నారు. मसीहा लोग क्राइस्तव जिसमें लज्जित होना है उसमें घमंड करते हैं। సిగ్గుపడాల్సిన ఫిలిప్పీ విషయంలో ఫిలిప్పీ పత్రికలో फिलिपियों के लिखी हुई पत्री में लिखा है इस बात को। సిగ్గుపడవలసిన 3:19 సిగ్గుపడవలసిన 3:19 సంగతులు 3:19 అతిశయపడుతున్నారు. देखो क्या लिखा है 3:19 में, ఫిలిప్పీలు 3:19 ఏమంటున్నాడు? हाँ నాశనం వారి అంతము వారి కడిపే వారికి దేవుడు, देखा, उनका पेट ही उनका परमेश्वर है, नाश उनका अंत है। వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు हाँ, అతిశయపడుతున్నారు. जिसमें वो लज्जित होना था वो उसमें గమనించండి. ओह
భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచున్నారు. पृथ्वी के संबंध के बातों को, భూ సంబంధమైన వాటి విషయంలో మనసు ఉంచుతున్నారు. उनका अंत विनाश है, विनाश है, उनका ईश्वर पेट है, ईश्वर पेट है, खाना, वे अपनी लज्जा की बातों पर घमंड करते हैं. खाने के बाद क्या बोलते पता है? दयालु कृपालु प्रभु पेट पूरा भर गया. తిన్న తర్వాత మంచిగా తెప్పుతూ నిజంగా దేవుడు ఎంతో కృప కలిగిన వాడు మంచిగా కడుపు నింపాడు అంట. आज इतना अच्छा खाना, ఎంత మంచి ఆహారం ఇచ్చాడు ఈ దినాన. बहुत अच्छी बात. ఇది మంచిదే. बाकी में भी మిగిలిన విషయాల్లో మరి वो क्या करे? ఆ విషయాల్లో ఏం చేద్దాం? पेट ही है क्या? కడుపు ఆ విషయంలోనే దేవుడా. लेकिन याकूब ने क्या कहा पता है? యాకోబు ఏమంటున్నాడు తెలుసా? 5:5 में 5:5లో ये वतकिया दिन के लिए मोटा ताजा करते हैं, वतक दिन के लिए. వద దినమందు మీ హృదయాన్ని పోషించుకుంటున్నారు అంటున్నాడు. మంచి अच्छी बात है, మంచిదే. लेकिन దానికి खाने का वैल्यू क्या है? మనం తినటం వల్ల మనకు దానికి విలువ. ये बॉडी प्रभु के लिए काम करना है, ఈ శరీరం దేవుని కోసం పనిచేయాలి, झुकना है, దేవునికి లోబడాలి. क्या बोला? ఏమంటున్నాడు? झुकना है, లోబడాలి. इसलिए भाइयों बहनों అందుకని यशायाह का पुस्तक निकाल दीजिए, యెషయా గ్రంథం తీయండి, 55 6-7 पढ़ लीजिए, 6-7 लेकिन भागों को खोजो एक बार, ఆ లేఖనాలను వెతకండి ఒకసారి. संपूर्ण पश्चाताप होना चाहिए, సంపూర్ణమైన పశ్చాత్తాపం కలగాలి. बिल्कुल. నీ వెనుకని జనులు నీవు పిలిచెదవు, నీ వెనుకని జనులు యెహోవా నిన్ను మహిమపరచునట్ట చూచి నీ దేవుడని యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనండి. सुन तो ऐसी जाति को जिसे तू नहीं जानता बुलाएगा, और ऐसी जातियां जो तुझे नहीं जानती तेरे पास दौड़ी आएंगी. हमको ये चाहिए, नीचे से पढ़ो. 6 जब तक यहोवा मिल सकता है, जब तक यहोवा मिल सकता है तब तक उसकी खोज में रहो, खोज में रहो. जब तक वह निकट है तब तक निकट है, యెహోవా మీకు దొరుకు కాలములోనే ఆయనను వేదకుడు. సహోదరి సహోదరులారా, मैंने कल बताया था, నేను మీకు చెప్పాను. నేను कब तक कलीसिया है, ఎప్పటి వరకు సంఘం ఉంటుంది, कब कलीसिया शुरू होगा, कब अंत होगा, ఎప్పుడు సంఘం ఏర్పడింది, సంఘం ఎప్పుడు ముగియబడుతుంది. पेंतिकोस्त का दिन, పెంతెకోస్తు దినాన సంఘం స్థాపించబడింది. 120 మంది, पूरे 3120 कलीसिया. कल बताया मैंने आपको, పెంతెకోస్తు దినాన 3120 మందితో సంఘం అనేది స్థాపించబడింది. సంఘం ఏర్పడింది ఆ రోజు. कब तक खत्म हो जाएंगे, ఎప్పటి వరకు ముగిపోతుంది సంఘం? 1 कोरिन्थी 15:52, 1 కొరింథీ 15:52లో यीशु मसीह आएगा, యేసుక్రీస్తు మేఘాల మీద हमसे వస్తాడు. मरा है, మనకంటే ముందున్నవారు पहले पुनरुत्थान, వాడు ముందు తిరిగి जी లేస్తారు, उठेगा, వాడు తిరిగి లేస్తారు. जो जिंदा है ఎవరైతే బ్రతికి ఉన్నారో पलक मारेगा. ఒక మాట कलीसिया మార్పు చెందుతారు. खत्म, कल मैंने बता दिया ఆ आपको దినాన इतवार को. సంఘం అనేది ముగిసిపోతుంది. कलीसिया खत्म, उसके बाद कलीसिया संसार में नहीं है. ఇక ఆ తర్వాత సంఘం లోకంలో ఉండదు. और एक बात है, ఇంకో మాట తెలుసా? पवित्र आत्मा भी नहीं है, పరిశుద్ధాత్ముడు కూడా ఉండడు. पवित्र आत्मा लेके गया, పరిశుద్ధాత్ముడే అందరినీ कलीसिया को तो पवित्र आत्मा लेके जाएगा. సంఘానికి పరిశుద్ధాత్ముడే తీసుకు, जैसे यीशु को पवित्र आत्मा लेके गया, ఎలాగ ప్రభుని యేసుని పరిశుద్ధాత్ముడు కొని पिता को सौंप दिया, తండ్రికి అప్పచెప్పాడు. कलीसिया भी సంఘం కూడా ले जा करके సంఘాన్ని కూడా తోడుకుని వెళ్ళి यीशु मसीह बोलेंगे, యేసుక్రీస్తు पिता తండ్రి, मेरे लहू से धुले हुए लोग दे लो. ఇదిగో నా రక్తము చేత కడుగబడిన వారు ఇరుగో అని చెప్పి మనల్ని అప్పచెప్తాడు. अब दुनिया में లోకంలో क्या है, ఏం జరుగుతుంది? అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ళ రోజు, పాపులంతా భయంకర దినం जाने वाला, చాలా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, 7 साल भयानक तकलीफ, 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమ. माँ कहाँ है, बेटा कहाँ है, ఎక్కడో కుమారుడు ఎక్కడో तेरा తెలియదు, घमंड कहाँ है, గర్వం ఎక్కడో तू తెలియదు, कहाँ है, ఎక్కడున్నావో కూడా తెలియదు, अता पता, ఏవి కూడా తెలియదు, अता पता. ఎక్కడున్నారో కూడా अब తెలియదు. कलीसिया, ఎప్పుడైతే సంఘం अच्छे दास, మంచి దాసులు अच्छा ఉన్నారు, वचन, మంచి వాక్యం ఉన్నది, कितना आनंद के दिन है, ఎంత సంతోషకరమైన దినాలు आनंद ఇవి. के दिन है. ఎంత సంతోషకరమైన దినాలు. इसलिए जब అందుకని मिलेगा तब खोजो. ఎప్పుడు మీకు దేవుడు తండ్రి దొరుకుతాడో దేవుడు అదే సమయంలో వెతకండి. मेरे माँ क्या बोलते पता है, మా తల్లి ఏమంటుందో తెలుసా? वो कटनी का समय, ఆ పంట కోసే సమయంలో, బోనే కా సమయం, విత్తనాలు విత్తే సమయంలో तो काम करो, పని చేయండి, कमाओ. సంపాదించుకోండి. जब वो काम नहीं है, बैठ के खाएंगे. ఎప్పుడు పని అయితే ఉండదో అప్పుడు కొన్ని मेरा माँ हमेशा बोलती है, మా తల్లి ఎప్పుడు ఈ మాట అనేది हमेशा बोलती है, ఎల్లప్పుడూ ఉంటుంది. जब काम है तो करो दिन रात, ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడు రాత్రి పగలు जब కష్టపడి, काम नहीं है ఎప్పుడైతే పని లేదు घर में बैठ के खा लो. అప్పుడు కూర్చుని తినగలటానికి దొరుకుతుంది. फिर भाइयों बहनों, ప్రియ సహోదరి अभी సహోదరులారా, काम है, ఇప్పుడు పని ఉంది, अब काम है, ఇప్పుడు పని कमाओ, సంపాదించండి. प्रभु का वचन, ప్రభు వాక్యాన్ని, प्रार्थना, ప్రార్థన, कम करने वाला जीवन, మీకు మీరు తగ్గించుకునే జీవితం. लापरवाही मत करो.
అలా అశ్రద్ధ చేయవద్దు. पृथ्वी की कामों में ज्यादा मन मत लगाना. భూ సంబంధమైన విషయాల వైపు మనసు పెట్టకండి. इसलिए भाइयों बहनों అందుకని मैं సహోదరులారా आपसे कहता हूँ, మీతో అంటున్నాను, देखो చూడండి पूरे देश में अकाल और पूरे देश में अनारोग्यता आया. దేశమంతటలో కూడా కరువు వచ్చింది, అందరూ అనారోగ్యానికి గురయ్యారు. ये जाने के लिए क्या करना पता है? అది పోవాలంటే ఏం చేయాలో తెలుసా? पूरे देश घुटने में आ जाओ. దేశస్తులందరూ కూడా మోకాళ్ళ మీదకి రావాలి. नहीं आता. రారు. क्यों? ఎందుకు? उनके बच्चे नहीं, వాళ్ళు దేవుని పిల్లలు కాదు, हम उनके बच्चे, మనం ఆయన పిల్లలం. हम उनके बच्चे. మనం ఆయన పిల్లలు. कम से कम कनीसम- मेरे नाम लिया गया लोग कहलाते हैं. అంటున్నాడు, కనీసం నా పేరు పెట్టబడిన జనులు सब అంటున్నాడు. लोग पछताव करके వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి प्रार्थना करेगा तो ప్రార్థించినట్లయితే गो कोरोना वायरस. కరోనా వైరస్ వెళ్ళిపోతుంది. पहला लहर, మొదటి లెహరు, दूसरा लहर, రెండో లెహరు, आने वाला तीसरा लहर, రాబోయే మూడో లెహరు కూడా, चौथा लहर, నాలుగో లెహర్ అయినా, पांचवा लहर ఏ ఐదో లెహరైనా भाग जाए. అన్ని పారిపోతవి. क्यों? ఎందుకు? मेरे बच्चे నా ప్రజలు अपने देश में रहे. कम से कम हम करें, మనం మనం మన దేశం మనం हम अपने काम ప్రార్థించినట్లయితే, करें. ప్రార్థన చేస్తే मैं सूदी ले लूंगा, నేను మిమ్మల్ని దర్శిస్తానంటున్నాడు. मैं भगा दूंगा उसको. ఆ రోగాన్ని తోసివేస్తానంటున్నాడు. प्रार्थना कहाँ करता हूँ? మన ప్రార్థన ఎక్కడ చేస్తాం? ये कोरोना काल में भी कुछ लोगों को पछताप नहीं, ఈ కరోనా సమయంలో కూడా కొంతమందికి పశ్చాత్తాపం అనేది లేదు. पछताप नहीं. పశ్చాత్తాపమే లేదు. कमाने वाला कमा रहे, సంపాదించుకున్నాడు धोखा సంపాదిస్తున్నారు, देने वाला धोखा दे रहे, మోసపరిచే వాళ్ళు మోసపరుస్తున్నారు. बहुत काम कर रहे हैं सिलसिले में. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు ఇంకా నడుస్తున్నాడు. भाइयों बहनों, రే సహోదరులారా, हमारे प्रार्थना को जवाब मिलना है, మన ప్రార్థనలకు జవాబు దొరకాలి, हमारे पापों को क्षमा मिलना है, మన పాపాలకు క్షమాపణ దొరకాలి, हमारा आत्मिक जीवन नया उत्तेजीपन होना है. మన ఆత్మీయ జీవితం నూతనంగా ఉజ్జీవింప तीन చేయబడాలి. बात हमेशा याद रखें. ఈ మూడు మాటలు నిత్యం हमारा हम గుర్తుంచుకోండి. अपने आप को कम करें, మనకు మనం తగ్గించుకోవాలి, बिल्कुल दिन हो जाए. పూర్తిగా దీనులవ్వాలి. दूसरी बात, రెండో మాట, हम వెదకాలి, प्रभु को ढूंढे, ఆయన్ని వెదకాలి, ढूंढे. వెదకాలి ఆయన్ని. तीसरी बात, మూడో విషయం, सच्चा पश्चाताप, నిజమైన పశ్చాత్తాపం सच्चा కలిగాలి. पश्चाताप. నిజమైన निनेवे పశ్చాత్తాపం. लोग, నినివే వారిని చూడండి. निनेवे लोग, నినివే వారు जो योना गया ఏమైనా వెళ్ళాడు, गद्दी में राज से लेकर రాజు కుర్చీలో కూర్చున్న రాజు నుంచి ये गरीब तक, ఒక పేదవాని వరకు కూడా, पशु पक्षी పశువు పక్షులతో కూడా सब ठाट बोल कर అందరూ ఉపవాసం ఉన్నారు, प्रार्थना की, ప్రార్థన చేశారు, प्रार्थना की. ప్రార్థన देखो చేశారు. उस देश को बचाया, చూడండి, ఆ దేశాన్ని కాపాడాడు దేవుడు, बचाया. కాపాడాడు దేవుడు. हमारा भारत देश को प्रभु बचाएगा. మన భారతదేశాన్ని కూడా దేవుడు కాపాడుతాడు. हमारा सा ये कम से कम हिस्सा. మన వంతు మనం చెయ్యాలి. आइए प्रार्थना करते हैं. రండి ప్రార్థన చేద్దాం. सर्वशक्तिमान సర్వశక్తిమంతుడా, कृपालु देर पर కృపగల తండ్రి, आज 3 बात के लिए बात. ఈ రోజు మూడు విషయాల मेरे గురించి प्रार्थना మాట్లాడారు. को जवाब दो, నా ప్రార్థన జవాబు मेरे దయచేయండి. पाप को क्षमा करो, నా పాపాలు క్షమించండి. मेरे आत्मिक जीवन उत्तेजन होना है. నా ఆత్మీయ జీవితం నూతనంగా ఉజ్జీవింప చేయండి. प्रभु मैं ప్రభా, अपने आप को कम करूंगा. నాకు నేను తగ్గించుకుంటాను. प्रार्थना कीजिए मेरे साथ, మీరు కూడా మీరు ప్రార్థన प्रार्थना करें मेरे చేయండి. साथ. ప్రార్థన చేయండి. मैं మాతో अपने आप పాటు. कम करूंगा, నాకు నేను తగ్గించుకుంటాను. मैं आपको ढूंढ लूंगा, నిన్ను వెతుకుతాను. आपको ప్రభా. ढूंढ लूंगा. నిన్ను వెతుకుతాను. प्रभु वे सच्चा पछताप करो, నిజమైన Real నిజమైన repentance. పశ్చాత్తాపం కలిగి रियल रिपेंटेंस. నేను నిజమైన పశ్చాత్తాపం కలిగి క్షమా జీవిస్తాను. కరో. నన్ను క్షమించండి तेरे ప్రభు. दास के द्वारा ये बात बताए प्रभु, ప్రభు धन्यवाद. నీ దాసు ద్వారా మాట్లాడి మీరు छोटी सी बात को ఆశీర్వదించండి. आशीर्वाद करे ఈ यीशु के చిన్న नाम से. వాక్యం యేసు నామములో దీవించును గాక. आमीन. ఆమేన్. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल इज़ान एक तक सदा काल इम्मानुएल बन के रहे. ఆమేన్. आमीन.